ఇవాళ మన పెంటో సిరీస్ లో డే 130. ఇవాళ మనకు ఆఫీస్ ఉంది కదా, సో లేట్ లేచి రెడీ అయ్యి ఆఫీస్ కి స్టార్ట్ అయిపోయినా. ఇవాళ అంటే మామూలుగా లేదు. ఇంకా లేట్ అవుతుందని ఆఫీస్ కి తొందర స్టార్ట్ అయ్యి ఒక సగం దూరం వచ్చినాక నా బ్యాగ్ ఎందుకో చాలా లైట్ ఫీల్ అనిపించింది. నేను దాన్ని చూస్తే నా ల్యాప్టాప్ మర్చిపోయినా. ఇంకా మళ్ళా ఇంటికి వెళ్ళి మన ల్యాప్టాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా అనుకున్న దానికన్నా చాలా లేట్ పోయినా ఆఫీస్ కి. ఇంకా ఆఫీస్ కి రీచ్ కానీ ఇంకో పెద్ద షాక్ తగిలింది. ఆఫీస్ లో నా టీమ్ చేంజ్ అయిందని చెప్పి, అది కూడా మా కంపెనీ మెయిన్ క్యాంపస్ కి. ఇంకా మా టీం అంతా దానికోసం కేక్ కట్ చేసిరు. మెయిన్ క్యాంపస్ కి వెళ్తున్నాను కంగ్రాచులేట్ చేసిరు. కానీ ఆ మెయిన్ క్యాంపస్ మన ఇంటి నుంచి 2 hours దూరం. అసలే మన స్కెడ్యూల్ హెక్టిక్ అంటే మన డేలో నుంచి ఇంకో 2-3 hours తీసేసింది దేవుడు. అందుకే ఇంక ఇంటికి వెళ్లే ముందు ఆఫీస్ కి ఒక లాస్ట్ లుక్ ఇచ్చేసి మన ఇంటికి రీచ్ అయిపోయినా. మంచిగా మన సెట్ అయిపోయిన డైలీ రొటీన్ మళ్ళీ చేంజ్ చేయాల్సి వస్తుంది. పోనీ ఇంక ఇంటికి వచ్చి కొంచెం రిలాక్స్ అయ్యి బాక్సింగ్ వెళ్దాం అనుకుంటే నా షోల్డర్స్ ఫుల్ పెయిన్ వస్తున్నాయి. ఈ పెయిన్ తో కనుక బాక్సింగ్ వెళ్తే నా కోచ్ పుషప్ చేపించి చంపేస్తాడు నన్ను. అందుకే ఇవాళ రెస్ట్ డే ఇచ్చి నా కోసం కొన్ని స్నాక్స్ ఆర్డర్ పెట్టుకున్నా. ఇంకా మంచిగా డీప్ ఫ్రీజర్ లోకి వెళ్ళి మన గ్లాస్ తీసి అందులో మంచిగా ఐస్ వేసి నిమ్మకాయ పిండి, ఇవాళ రెస్ట్ డే కదా ఒక్కరు డైట్ కోక్ తాగచ్చులే. ఇంకా మంచిగా మన చల్ల డైట్ కోక్ పోసుకొని అలా బయట కూర్చొని తాగుతుంటే సమ్మగా ఉండే. ఇంకా అలా ఎంజాయ్ చేస్తున్నా లేదో హారర్ మూవీ లెక్క అయింది వెదర్. నా మాన నేను మంచిగా బయట కూర్చొని డైట్ కోక్ తాగుతుంటే వర్షం పడడం స్టార్ట్ అయింది. ఇంకేం చేస్తాం, గమ్మని లోపలికి వచ్చి గంటలు వీడియో గేమ్ ఆడుతూ కూర్చున్నా. ఇంకంతా బానే అవుతుందన్న గ్యాప్ లో కరెంట్ పోయింది. ఇంకా సర్లే అని బయటకు వచ్చేసరికి ఫుల్ చీకటి అయిపోయింది. ఇంకా ఫుల్ మూన్ ఉండే. ఈ షాడో ఉంది కదా, ఇది మూన్ లైట్ వల్లనే వస్తుంది. అంత బ్రైట్ ఉండే మూన్ ఇవాళ. సో ఇంటి నుంచి అలా బయటకు వచ్చి ఒక డెజర్ట్ తినుకుంటే మూన్ వ్యూ ఎంజాయ్ చేసి డే ఎంజాయ్ చేసిన. గుడ్ నైట్.